దేవునిలో ధనవంతులు కావాలని యేసే కోరుతున్నాడు. ఒక వ్యక్తి ఎవరిలో ధనవంతులు కావాలి? దేవునిలో ధనవంతులు కావాలి. ఇక్కడ అంటున్నాడు, దేవునిలో ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకొనువాడు అలాగుననే ఉంటాడు. తన కొరకు సమకూర్చుకునే వ్యక్తిని దేవుడు, ఓ ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అంటాడు. తన కొరకు ధనాన్ని సమకూర్చుకునేవాడంట ఎలాగుంటాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఇక దేవుడితో పని లేదు. కానీ దేవునిలో ధనవంతులు అయ్యేవారు అలాగ ఉండరు. దేవునిలో ధనవంతులు అవ్వాలి. మన సంపద పరలోక రాజ్యానికి సంబంధించింది ఉండాలి. ఏమండి, దేవుని నిధులు కూడబెట్టేటువంటి ప్రయత్నంలో మనము నిమగ్నమై ఉండాలి. ప్రభు చివరికి చెప్తున్నాడు ఉపమానంలో, దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి. ఇంతకు దేవుని ఎడల ధనవంతులు అవ్వటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఎడల ధనవంతులు అవ్వటము అర్థం ఏంటంటే, ఒకటి ధర్మం చేయటం, రెండవది దేవుని రాజ్యానికి సేవ చేయటం, మూడవది దేవుని మాట ప్రకారం జీవించటం, నాలుగవది దేవుని మయంపరిచే విధంగా జీవించటము, ఐదవది లోకములో మార్పు తీసుకురావటానికి నీకున్న ధనాన్ని ఖర్చు పెట్టాలా. ఎక్కడ మార్పు తీసుకురావాలా? లోకంలో మార్పు రావాలి. ఏ మార్పు? లోకంలో మార్పు. ఏ మార్పు రావాలి? ఒక వ్యక్తి పాపాన్ని విడిచి యేసయ్యను అంగీకరించే మార్పు రావాలి. ఒక వ్యక్తి హత్యలు మానేసి యేసయ్య వైపు తిరిగేటట్లుగా మార్పు రావాలి. దాని కొరకు నీ ధనం ఖర్చు పెట్టాలా? నా ధనం ఖర్చు పెట్టాలా? మనం దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెడుతున్నామా? లోకంలో మార్పు తీసుకురావడానికి నీకున్న ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించలేవు. సంఘానికి ప్రకటించే వ్యక్తికి నువ్వు సహకరిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. సహకరిస్తున్నావా? ఒక వ్యక్తి నీ రెక్కల కష్టాజీతం ద్వారా ఒక వ్యక్తికి సువార్త అందజేయబడి ఆ వ్యక్తి ప్రభు వైపు తిరిగితే నువ్వు లోకంలో మార్పు తెచ్చిన వ్యక్తివి. ఈ లోకంలో ధనవంతుని వలె నువ్వు సమకూర్చుకుంటే ఒకరోజు విడిచి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు సమకూర్చుకున్నా దాన్ని అనుభవించే లోపే దేవుడు మన ప్రాణాలను తీసుకోవచ్చు. కానీ ఈ లోకంలో నువ్వు సమకూర్చుకుంది, నీ సంపాదన, నీ రెక్కల కష్టాజీతము నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడితే ఒక ఆత్మ రక్షించబడుతుంది.